ఈరోజు డీమార్ట్స్లో దొరికే మష్రూమ్స్తో నా స్టైల్లో నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాము. ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి, ఇంకా కావాలంటే చెక్క, మొగ్గ, యాలకులు, గసగసాలు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని టమోటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. పొలాల్లో దొరికే మష్రూమ్స్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని అయితే నేను కట్ చేసి యాడ్ చేశాను. 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. వాటర్ అయితే కొంచెం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్స్లో నుంచే వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన వాటర్తోనే మష్రూమ్ మెత్తగా ఉడికిపోతుంది. నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇలా పెంచిన మష్రూమ్స్కి బయట పొలాల్లో దొరికిన మష్రూమ్స్కి కర్రీ వండే ప్రాసెస్ వేరువేరుగా ఉంటుంది. మష్రూమ్స్ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం అందులో యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకో.